హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మీకోసం అయితే ఒక బుర్రపాటు మైండ్ బ్లోయింగ్ లూట్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ లూట్ ఏంటంటే జస్ట్ 2 నిమిషాలు ప్రాసెస్ చేసి ప్రతి ఒక్కరు ఉత్తి పుణ్యానికి 150 రూపీస్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి భయ్య, ఈ వీడియోలో అంటే ఈ వీడియో అయిపోయేసరికి మీ అకౌంట్లో వచ్చేసి 150 రూపీస్ అయితే ఉంటాయి. సో ఎట్లాంటి వర్క్ అయితే ఉండదు, జస్ట్ 2 నిమిషాలు ప్రాసెస్ చేసి అనుకోండి, ప్రతి ఒక్కరికి పేమెంట్ అయితే వస్తుంది, జెన్యున్గా వస్తుంది పేమెంట్ అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వీడియోకి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ అంటే నేను పర్సనల్గా ట్రై చేశాను. నేను ట్రై చేయడం ఒక మా ఫ్రెండ్స్ అంతా కూడా మా ఫ్రెండ్స్ అండ్ కొంతమంది గ్యాంగ్ అయితే ట్రై చేయించాను. సో ప్రతి ఒక్కరికైతే పేమెంట్ వచ్చింది. నేను ట్రై చేయించిన ప్రతి ఒక్కరికైతే పేమెంట్ అయితే వచ్చింది. అండ్ దానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్లు అన్నీ కూడా నేనైతే సైడ్లో షో చేస్తాను. సో పర్ అకౌంట్ మీద మీకు 150 రూపీస్ వరకు అయితే ఈజీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఎన్ని అకౌంట్స్ ఉంటే అంత అమౌంట్ అయితే క్లెయిమ్ చేయొచ్చు. సో ఎట్లాంటి హార్డ్ వర్క్ అయితే ఉండదు. సో ఈజీగా ఉంటుంది. వీడియో మొత్తం చూసారనుకోండి, మీ దగ్గర ఎన్ని అకౌంట్స్ ఉంటే ఎన్ని డివైస్లు ఉంటే అన్ని 150 అయితే ఈజీగా అయితే ఇండియన్కి అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ వీడియోలో మీకు చిన్న ఇస్తాను అనుకోండి, ఈ వీడియో చూసి మీరు మనీ ఏం చేశారనుకోండి, అంటే ఈ వీడియో వచ్చిన తర్వాత మీకు మనీ అనేది వచ్చింది అనుకోండి. సో ఏం చేస్తారంటే సింపుల్గా మీరు చేయాల్సింది ఒకటే చిన్న టాస్క్, నా కోసం మీకు హెల్ప్ అన్నట్టు. మీకు పేమెంట్ వస్తే ఇన్ కేసు మీరు ఈ వీడియో లూట్ ట్రై చేసి మీకు పేమెంట్ వస్తే కనుక మీరు మీ గ్యాంగ్లో కనుక ఆన్లైన్ లూట్ ట్రై చేసే ఫ్రెండ్స్ అయితే ఉంటారో వాళ్ళకైతే మన ఛానల్ అయితే సజెస్ట్ చేయండి. సో ఇది ఒకటే మీ నుంచి నేను కోరుకునేది. ఎందుకంటే మీకు పేమెంట్ వచ్చింది అనుకోండి, జెన్యున్గా నేను చెప్పే వీడియో ద్వారా మనీ ఏం చేస్తారంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ఆన్లైన్ లూట్ ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళకైతే మన ఛానల్ అయితే సజెస్ట్ చేసి సరిపోతుంది. ఒక ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అవుతాను. వీడియో స్టార్ట్ చేయడం ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోకి లైక్ చేయకపోతే లైక్ ఇచ్చేయండి, మీకు ఎంత డౌట్స్ ఉంటుంది కామెంట్ చెక్ చేయండి, కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దీంతో పాటు మీరు అనుకో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోతే టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేశాను. సో సింపుల్గా వెళ్ళేసి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి. సో టెలిగ్రామ్ ఛానల్ ఏంటంటే కొన్ని పేమెంట్ రూల్స్ అయితే ఉంటాయి, కొన్ని కొత్త రూల్స్ అయితే వస్తుంటాయి కదా, అవన్నీ అయితే పోస్ట్ చేస్తుంటాం. ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న అయితే వీడియో పెట్టి ఇవ్వలేము కదా. అండ్ దాంతోపాటు ప్రీవియస్గా వచ్చినట్లయితే చాలా మంది మన ఛానల్ అయితే జాయిన్ అవుతున్నారు. సో వాళ్ళకి సర్ప్రైజ్ గివ్అవేస్ అయితే ఇస్తుంటాం మన టెలిగ్రామ్ ఛానల్లో, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం అన్నట్టు. సో చాలా మందికి పాకెట్ ఇన్కమ్ కూడా దొరకదు. సో వాళ్ళ కోసం అయితే టెలిగ్రామ్ ఛానల్ కూడా పెట్టినాం. సో సపోర్ట్ చేయడానికి అని ఓవరాల్గా అయితే ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి. అండ్ దాంతోపాటు ఏంటంటే సో ల్యూట్ లేట్ చేయకుండా స్టార్ట్ అవుతారా, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. లెంత్ అనేది కొంచెం ఎక్కువ అవడం జరిగింది. సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ముందు చెప్తున్నాను. ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లెంత్ ఎక్కువైంది కానీ మీరు చూసి అనుకోండి 150 రూపీస్ అనేది మీకు మీ చెమరు పోగొట్టుకున్నట్టు చెప్తున్నాను. సో ఇది ఒక బెస్ట్ ఆఫర్. వీడియో ఎంత లేట్ అయినా మంచిది, జస్ట్ ఒక 10 నిమిషాలు ఏమో వచ్చింది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు 10 నిమిషాల వీడియోని మీరు మంచిగా చూశారనుకోండి, ఈ ప్రాసెస్ మొత్తాన్ని మీరు జస్ట్ 2 నిమిషాల్లో కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే చెప్పడానికి నాకు 10 నిమిషాలు టైం పట్టింది, కానీ ప్రాసెస్ చేయడానికి జస్ట్ ఒక 2-3 నిమిషాలు పడుతుంది. 2-3 నిమిషాలు మీరు ఈజీగా అయితే అమౌంట్ అయితే క్లెయిమ్ చేసుకుంటారు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో గైస్, సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ విధంగా లాంగ్వేజ్ అయితే అడుగుతుంది. లాంగ్వేజ్ అలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ప్రొసీడ్ కొట్టేయండి. ప్రొసీడ్ కొట్టేసిన తర్వాత ఇక్కడ సిమ్ అయితే అడుగుతుంది. మొబైల్లో 2 సిమ్లు ఉంటే 2 సిమ్లు చూపిస్తుంది, ఒకటి సిమ్ ఉంటే ఒక సిమ్ చూపిస్తుంది. సో వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో ఏంటంటే మీ బ్యాంక్లో ఏ మొబైల్తో అయితే రిజిస్టర్ అయ్యాడో, అంటే ఏ నెంబర్తో అయితే రిజిస్టర్ అయ్యాడో దాంతో మాత్రమే ఇక్కడ రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది సేమ్ ఫోన్పే లాంటి అప్లికేషన్, జెన్యూన్ అప్లికేషన్ మాత్రమే. సో భీమ్ యూపీఐ అనేది గవర్నమెంట్ సంబంధించిన అప్లికేషన్. సో ఏంటంటే సేమ్ ఫోన్పే గూగుల్ పే ఎట్లయితే ఉంటాయి అట్లాంటి యూపీఐ అప్లికేషన్ అన్నట్టు. సో జెన్యూన్గా పేమెంట్ ఇస్తుంది, ఎట్లాంటి టెన్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి పేమెంట్ అయితే వస్తుంది. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, అస్సలు వీడియోని అయితే నెగ్లెక్ట్ చేయకండి. సో సింపుల్గా కొట్టేయండి, వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయండి. తర్వాత మీకు ఓటీపీ అయితే వస్తుంది. సింపుల్గా ఓటీపీ ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఒక పాస్వర్డ్ సెలెక్ట్ చేయమంటుంది. సో సింపుల్గా పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోండి. ప్రొసీడ్ కొట్టేయండి. ప్రొసీడ్ కొట్టేసిన తర్వాత ఇక్కడ మీకు యూపీఐ లైట్ అనేది సెలెక్ట్ చేసుకుంటారా అని అడుగుతుంది. క్యాన్సిల్ కొట్టేయండి, అంతకన్నా ఏం అవసరం లేదు. సో ఇక్కడ క్యాన్సిల్ కొట్టేయండి. మీకు ఇన్ కేసు యూపీఐ లైట్ అంటే ప్రతి ఒక్కరు తెలుసు, అంటే పిన్లెస్, అంటే యూపీఐ పిన్ కొట్టకుండా పేమెంట్ చేస్తారని చెప్పేసి ఉంటుంది. ఫోన్పేలో కూడా ఆప్షన్ వచ్చింది, కాకపోతే దీన్ని క్యాన్సిల్ కొట్టిన అవసరం లేదు. ఇది తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది, క్యాన్సిల్ కొట్టేయండి. సో క్యాన్సిల్ కొట్టేసిన తర్వాత మనకి నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీకు సక్సెస్ఫుల్గా అయితే రిజిస్టర్ అయిపోయారు. ఏంటంటే మీకు ఈ భీమ్ యూపీఐ యాప్లో మీరు రిజిస్టర్ అయిపోయారు. రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ భీమ్ యూపీఐ యాప్లో ఒక ఆఫర్ అయితే రన్ అవుతుంది. సో ఏం ఆఫర్ అంటే మీరు ఒక 100 రూపీస్ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే మీకు 30 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మీకు 5 టైమ్స్ రావడం జరుగుతుంది. 30s అంటే 100 వేసారు అనుకోండి, 30 క్యాష్ బ్యాక్ వస్తుంది. మళ్ళీ ఒక 100 వేస్తే మళ్ళీ ఒక 30, మళ్ళీ ఒక 100 వేస్తే మళ్ళీ ఒక 30 రూపీస్ క్యాష్ బ్యాక్. ఈ విధంగా 5 టైమ్స్ అయితే రావడం జరుగుతుంది. ఓవరాల్గా 150 రూపీస్ అయితే మీకైతే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఆ క్యాష్ బ్యాక్ అనేది ఎట్లా వస్తుందో తెలుసుకుందాం చూడండి. సో మీరు 100 కూడా ఎట్లా పడితే అట్లా ట్రాన్సాక్షన్ చేయనీయలేదు. మీరైతే స్కాన్ పే చేయాలి. స్కాన్ అండ్ పే చేస్తాను. ఇక్కడ స్కాన్ ఆప్షన్ ఉంది కదా, సో సింపుల్ ఇక్కడ నుంచి స్కాన్ చేసి పే చేస్తాను, మీకు అయితే అమౌంట్ అయితే
వస్తుంది. ఆ స్కాన్ అండ్ పే కూడా బిజినెస్ అకౌంట్‌కి చేయాలి. ఏ పడితే అకౌంట్ కాదు. సో ఏ బిజినెస్ అకౌంట్ అంటే లైక్ ఫుడ్‌కి సంబంధించినవి అయితే ఉంటాయి కదా మీకు బిజినెస్ అకౌంట్స్. సో సింపుల్‌గా దాని నుంచి చేయాలి. దేనికి పడితే దానికైతే మీ దగ్గర ఫుడ్‌కి లేదు కదా భయ్యా మేము ₹100కి లైక్ ₹100 ఖర్చు పెట్టి ఫుడ్‌కి ₹30 క్యాష్ బ్యాక్ తీసుకొస్తే మాకేం మిగులుతుంది భయ్యా అని అనుకుంటారు. సో అదేం కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఒకటి చూడండి వీడియో మొత్తం. మీకు ఫుడ్‌కి సంబంధించిన ఒక బిజినెస్ అకౌంట్ కూడా నేనైతే క్రియేట్ చేస్తాను చూడండి. సో సింపుల్‌గా అయితే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ బిమ్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసేయండి. తర్వాత మీకు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే డిస్క్రిప్షన్‌లో ఇంకొక యాప్ లింక్ అయితే లైక్ బిజినెస్ యాప్ లింక్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తాను సింపుల్‌గా డిస్క్రిప్షన్‌లో. అక్కడ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి. సో ఓవరాల్‌గా అయితే డౌన్లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇది బిమ్ లైక్ ఏంటంటే లైక్ బిజినెస్ అకౌంట్ తీయనీకి అన్నట్టు ఇది. మీరు లైక్ ఫుడ్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్ చేస్తేనే స్కాన్ అండ్ పేకి మినిమమ్ ₹100 చేస్తేనే అయితే వస్తుంది. సో మీరు ట్రాన్సాక్షన్ చేసే ₹100 కూడా మీ అకౌంట్‌లోనే పడిపోతాయి. ఎట్లాంటి టెన్షన్ అయితే తీసుకోకండి. సో సింపుల్‌గా గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సెటప్ యాజ్ బిజినెస్ ఓనర్ అని చెప్పేసి ఇది క్లిక్ చేయండి. సో తర్వాత మీకు మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయండి. ఇది గూగుల్ పేకి సంబంధించిన బిజినెస్ అకౌంట్ మాత్రమే. ఎట్లాంటి టెన్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు మనం సెకండ్ క్రియేట్ చేసే బిజినెస్ అకౌంట్ ఏదైతే ఉందో ఇది గూగుల్ పేకి సంబంధించిన బిజినెస్ అకౌంట్. సో మీరు ట్రాన్సాక్షన్ చేసే అమౌంట్ మొత్తం మళ్ళీ తిరిగి మీ బ్యాంక్‌లోకే వస్తాయి. జస్ట్ ₹100 మాత్రమే. సో ఈ విధంగా అవుతుంది కదా. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా అయితే బిజినెస్ నేమ్ అయితే సెట్ చేసుకోవాలి. ఇక్కడ లైక్ నాకు అభి కదా, అభి ఫుడ్ రెస్టారెంట్ అని పెట్టాను. సో మీరు ఏదో ఒకటి పెట్టండి. మీ పేరు పెట్టి ఫుడ్ అండ్ రెస్టారెంట్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నేను వీడియోలో ఏ విధంగా అయితే చెప్తానో అది మాత్రం చేయండి. సో ఇప్పుడు అభి ఫుడ్ రెస్టారెంట్ పెట్టిన కదా, అదే విధంగా మీ నేమ్ పెట్టేసుకొని ఏదో ఒక నేమ్ పెట్టేసి పక్కన ఫుడ్ రెస్టారెంట్ అని పెట్టండి. తర్వాత కంటిన్యూ కొట్టండి. ఏది పడితే అది పెడితే మాత్రం రాదు, ముందు చెప్తాను. ఫుడ్ అండ్ రెస్టారెంట్ ఉండాలి ఖచ్చితంగా. పక్కన మీ నేమ్ ఏది పెట్టుకున్నా ఏం కాదు. సో కంటిన్యూ కొట్టేయండి. తర్వాత బిజినెస్ ఓనర్ అని అడుగుతుంది. సో బిజినెస్ ఓనర్ నేమ్ అనేది సో మీకు బ్యాంక్‌లో ఏ నేమ్ అయితే ఇచ్చారో ఆ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ మీకు బ్యాంక్ అనేది లింక్ చేస్తాం కదా, యాజ్ పర్ అదే. అండ్ పాన్ కార్డ్‌లో ఏ నేమ్ అయితే ఉందో ఆ నేమ్ మాత్రం ఇవ్వాలి. ఈ బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా పాన్ కార్డ్ అయితే ఉండాలి గైస్ చెప్తున్నాను. మీకు కనుక పాన్ కార్డ్ లేకపోతే నాకు టెలిగ్రామ్‌లో మెసేజ్ చేయండి. లైక్ నా టెలిగ్రామ్ ఐడి అయితే డిస్క్రిప్షన్‌లో లేదంటే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే మీకు పాన్ కార్డ్ లేకపోతే మీకు నేను ఒక బిజినెస్ క్యూఆర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో సింపుల్‌గా ఆ క్యూఆర్‌కి ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, అమౌంట్ అనేది పర్సనల్‌గా నేనైతే మీకు సెండ్ చేస్తాను ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత. సో దాని గురించి నాకు టెలిగ్రామ్‌లో మెసేజ్ చేయండి మీకు పాన్ కార్డ్ లేకపోతే. మీ దగ్గర పాన్ కార్డ్ ఉంటే బిజినెస్ అకౌంట్ మీరే క్రియేట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ప్రాసెస్ చెప్తున్నాను కదా, క్రియేట్ చేశారంటే ఆ ట్రాన్సాక్షన్ చేసే అమౌంట్ కూడా మీ బిజినెస్ అకౌంట్‌లో పడుతుంది. సో సింపుల్ ఇక్కడ నుంచి నేమ్ ఎంటర్ చేయండి. బ్యాంక్ నేమ్ యాజ్ పర్ బ్యాంక్ ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ టైప్ ఆఫ్ బిజినెస్ అడుగుతుంది. సోలో అంటే లైక్ సోల్ ప్రొపరేటివ్ అని ఒకటి ఉంది కదా. సో సింపుల్ దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి ఫుడ్ అండ్ రెస్టారెంట్ అని అడుగుతుంది నెక్స్ట్. సో ఇది వాట్ ఈస్ యువర్ బిజినెస్ కేటగిరీ అంటే ఫుడ్ అండ్ రెస్టారెంట్ అని చూపిస్తుంది. సో సింపుల్గా దీన్ని సెలెక్ట్ చేయండి. ఫుడ్ అండ్ రెస్టారెంట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది ఇక్కడ ఆప్షన్. సో సింపుల్గా ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కాకుండా వేరే సెలెక్ట్ చేసుకుంటే అయితే మీకు క్యాష్ బ్యాక్ అనేది భీమ్లో అయితే రాదు. సో సింపుల్గా ఇది ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లొకేషన్ అయితే అడుగుతుంది, బిజినెస్ లొకేషన్. మీరు ర్యాండమ్గా ఏదో లొకేషన్ ఇచ్చేయండి, లేదంటే మీ పాన్ కార్డ్లో ఆధార్ కార్డ్లో ఉన్న లొకేషన్ ఉంటుంది, జస్ట్ ఆ లొకేషన్ ఇచ్చేయండి. తర్వాత కంటిన్యూ కొట్టండి. కింద మ్యాప్స్లో కూడా లొకేషన్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో సింపుల్గా మ్యాప్స్లో ఉన్న లొకేషన్ సెలెక్ట్ చేసేసి కన్ఫర్మ్ కొట్టేయండి. సో కన్ఫర్మ్ కొట్టేసిన తర్వాత లొకేషన్ తీసుకుంటుంది. ఏదో ఒకటి ర్యాండమ్గా ఎంటర్ చేయండి, లొకేషన్ సరిపోతుంది. తర్వాత మీకు ఈ విధంగా పాన్ కార్డ్ ఫోటో అయితే అడుగుతుంది. చెప్పండి కదా, మీకు పాన్ కార్డ్ అయితే బిజినెస్ అకౌంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. లేదు అంటే లైక్ బిజినెస్ అకౌంట్ స్కానర్ దానికి సంబంధించింది లైక్ మీ దగ్గర పాన్ కార్డ్ లేదంటే నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేశారంటే మీకు ఒక బిజినెస్ క్యూఆర్ ప్రొవైడ్ చేస్తాను. సో దానికి మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో సింపుల్గా మీ దగ్గర ఉన్న అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోండి. కంటిన్యూ కొట్టేయండి. సో సింపుల్గా కంటిన్యూ కొట్టేసిన తర్వాత పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇవి కొట్టేసిన తర్వాత నెక్స్ట్ మీ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సో సింపుల్గా మీ దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లైక్ మీ ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే అడుగుతుంది. నెక్స్ట్ మీ బ్యాంక్ సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే అడుగుతుంది. ఆ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది లైక్ ఫస్ట్ లైక్ ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ అకౌంట్ నెంబర్ అయితే అడుగుతుంది. అకౌంట్ నెంబర్ కొట్టిన తర్వాత ఫైండ్ బ్యాంక్ అకౌంట్ అని క్లిక్ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా అయితే మీ అకౌంట్ అనేది చూపిస్తుంది. సో సింపుల్గా చూసిన తర్వాత కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ కొట్టేయండి. తర్వాత ఈ విధంగా అయితే ఇస్తుంది. కంటిన్యూ కొట్టేయండి. సో కంటిన్యూ కొట్టేసిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ మళ్ళీ ఒకసారి అడుగుతుంది. సబ్మిట్ కొట్టేయండి లొకేషన్ ఇట్లా సమ్మరీ. సో మీకు ఈ విధంగా టిక్ మార్క్ అయితే వస్తుంది. సో టిక్ మార్క్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక 2 to 5 minutes వరకు వెయిట్ చేయండి. ఈ గూగుల్ పే బిజినెస్లో అండర్ రివ్యూ అని పడుతుంది. ఒక 2 to 5 minutes వెయిట్ చేసిన తర్వాత
తర్వాత గూగుల్ పే బిజినెస్ అనే యాప్ని రీసెంట్ యాప్ నుంచి తీసేసి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే సక్సెస్ఫుల్గా మీరు ఓపెన్ చేసినట్టు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ చేసిన ప్రాసెస్ ఏందో మీకు చెప్తాను చూడండి. సో ఇక్కడ మీకు కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మై క్యూఆర్ అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫస్ట్ మీ క్యూఆర్ కోడ్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇట్లా ఈ విధంగా అయితే వస్తుంది. సింపుల్గా స్క్రీన్ షాట్ తీసుకోండి మై క్యూఆర్ గూగుల్ పే బిజినెస్ నుంచి. తీసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే బిమ్ అనే యాప్ ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ స్కాన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్గా స్కాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో సింపుల్గా మీ క్యూఆర్ కోడ్ నుంచి లైక్ మీ బిజినెస్ క్యూఆర్ కోడ్కి మీరు బిమ్ యాప్ నుంచి జస్ట్ ఒక 100 రూపాయలు ట్రాన్సాక్షన్ అనేది చేయాలి. చేసినట్లయితే మీకు 30 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో ఈ విధంగా అయితే నేను ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని నాకు బిజినెస్ క్యూఆర్ సెలెక్ట్ చేసుకొని ట్రాన్సాక్షన్ చేశాను. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేయగానే 30 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. ఈ ట్రాన్సాక్షన్ చేసిన 100 రూపీస్ అనేది మన లైక్ గూగుల్ పే బిజినెస్ అకౌంట్లో పడతాయి. సో వచ్చిన క్యాష్ బ్యాక్ అనేది బిమ్ యాప్కి లింక్ చేసిన బిజినెస్ లైక్ బిమ్ యాప్కి లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్లో పడతాయి. అండ్ లైక్ ఇప్పుడు ఫోన్పేలో ట్రాన్సాక్షన్ చేసినాం అనుకోండి ఏదైనా మర్చెంట్కి వచ్చిన క్యాష్ బ్యాక్ అనేది మన బ్యాంక్లో పడుతుంది. సో ట్రాన్సాక్షన్ చేసిన అమౌంట్ ఏ కోడ్కి అయితే ట్రాన్సాక్షన్ ఇస్తున్నామో ఆ అకౌంట్కి అయితే వెళ్ళిపోతాయి. సో అవతల దిక్కు బిజినెస్ ఐడి కూడా మనదే కాబట్టి అది కూడా మన బిజినెస్ అకౌంట్లో పడిపోతాయి గూగుల్ పే దానిలో. సో సింపుల్గా ఈ విధంగా మీరు 5 టైమ్స్ చేశారనుకోండి 530 అయితే వస్తాయి. సో అంటే 150 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ఈజీగా జస్ట్ వస్తుంది. ఈచ్ టైం 100 రూపీస్ చేస్తే సరిపోతుంది. ఓవరాల్గా 100 ఈ విధంగా చేసి ఈ విధంగా సెకండ్ టైం ఒకటి ఈ విధంగా అయితే వచ్చింది. మీకు పైన కూడా చూడండి. సో నాకైతే అంటే ఈ విధంగా అయితే 5 టైమ్స్ అయితే పేమెంట్ చేసేయండి లైక్ ట్రాన్సాక్షన్ అయితే చేసేయండి. మీ బిజినెస్ అకౌంట్కి వస్తుంది. బిజినెస్ అకౌంట్లో కొట్టిన లైక్ బిజినెస్ అకౌంట్కి ట్రాన్సాక్షన్ చేసిన అమౌంట్ని లైక్ మీరు 5 టైమ్స్ చేస్తారు కదా 500 కొడతారు కదా. కొట్టిన తర్వాత ఆ 500 అనేది మీకు బిజినెస్ అకౌంట్లో ఉంటుంది. సో అదే విధంగా క్లెయిమ్ జరుగుతుంది. వచ్చిన క్యాష్ బ్యాక్ అనేది బిమ్ ద్వారా డైరెక్ట్ మీ లైక్ బ్యాంక్ లింక్ అయిందని పడిపోతుంది. బిమ్ నుంచి ట్రాన్సాక్షన్ చేసిన ఎవ్రీ టైం 30 ఈ విధంగా అయితే డైరెక్ట్ పడిపోతుంది ఇన్స్టాంట్గా. దాని తర్వాత మీరు ట్రాన్సాక్షన్ చేసిన అమౌంట్ అనేది బిజినెస్ అకౌంట్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా క్లెయిమ్ చేస్తాను చూడండి. సో వ్యూ ఆల్ పేమెంట్స్ అంటే దీన్ని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ సెటిల్ నౌ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ చూడండి. సో నేను ఆల్రెడీ ఈ రోజు సెటిల్ చేసిన అమౌంట్ అయితే ఏం లేదు. సో ఇక్కడ సెటిల్ నౌ అని వస్తుంది. సింపుల్గా సెటిల్ నౌ కొట్టేయండి. ఓవరాల్గా అంత అమౌంట్ సెలెక్ట్ చేయండి. ఓవరాల్గా 500 ఉంటుంది. 500 సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత సింపుల్గా మీకు విత్ ఇన్ సెకండ్స్లో ఒక 30 సెకండ్స్ లోపలనే మీకైతే పేమెంట్ అనేది లైక్ ఈ గూగుల్ పే బిజినెస్కి ఇచ్చిన అకౌంట్ మీద దీనిలో క్రియేట్ అయిపోతుంది. సో ఓవరాల్గా మీరు ట్రాన్సాక్షన్ చేసిన అమౌంట్ మీకు వచ్చేస్తుంది. దాంతోపాటు మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ అనేది కూడా వస్తుంది. ఓవరాల్గా 150 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ విధంగా మీ దగ్గర ఎన్ని నెంబర్స్కి బ్యాంక్స్ లింక్ అయి ఉంటే అన్నిట్లో భీమ్ యూపీఐ అనేది క్రియేట్ చేయండి. అంటే ఎన్ని డివైస్ ఉంటే అన్ని డివైస్లో క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత ఈచ్ లైక్ అకౌంట్ మీద మీకు 150 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. సేమ్ ఇట్లా 5 ట్రాన్సాక్షన్స్ అనేది చేయండి సరిపోతుంది. ఈ ఆఫర్ అనేది ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు. లిమిటెడ్ టైం ఆఫర్ అని చెప్పేసి అంటున్నారు. సో మీకు ప్రాసెస్ అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ చూడండి అర్థమవుతుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే టెలిగ్రామ్ ఛానల్లో నాకు మెసేజ్ చేయండి. లేదంటే కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికైతే రెస్పాన్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికే వీడియో లెంత్ అనేది బాగా అయిపోయింది. ఇక్కడితో వీడియోని అయితే ఆపిద్దాం.